దేవునికి మహిమ కలుగునుగాక. మరణాత ప్రభువు పేరట క్రీస్తు బాలుడు యొక్క యేసు క్రీస్తు యొక్క నామమున మీ అందరికి శుభములు. మరణాత. బాగున్నారా ప్రియారా? మీరందరూ క్షేమముగా ఉన్నారని తలంచు మన రక్షకుడును ప్రభువైన యేసు క్రీస్తు దివ్యమైన నామమున మీ అందరికీ శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, సమయంలో దేవుని వాక్యము నిమిత్తము ప్రార్థన. ఈరోజు జారత్వం ఉదయకాలం నుండి కూడా అదే మనము చదువుతూనే ఉన్నాం. జారత్వం అనగా యేసు క్రీస్తు ప్రభు జారత్వం కలిగిన వారి పట్ల ఏమి ఆలోచన కలిగి ఉన్నాడు ప్రభు అనే విషయాలు మనం ధ్యానించేద్దాం. దాని కొరకు ప్రార్థన. పరిశుద్ధుడు 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 నిత్యమును ప్రభా నీ పిల్లల చేత, ప్రపంచ జనము చేత, దేవదూతల చేత, పరిశుద్ధుల చేత కొనియాడబడుతూ, కీర్తించబడుతూ, ఆరాధించబడుచున్న ఓ ప్రభువా, ఈ సమయంలో నీ పిల్లల ఎదుకు నువ్వు వచ్చి వారిని బలపరచుటకు నువ్వు సిద్ధపడి వారిని ఎదుకు పిలిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ దీన దాసుడని, నీ పనివాడని నన్ను ప్రభా నీ పిల్లల ఎదుట నిలబెట్టినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నేను మాట్లాడేది నేను కాదు ప్రభా, నీవే. నన్ను నీ పనిముట్టుగా వాడికి నాలో నీవుండి నీ బిడ్డలతో మాట్లాడమని ఆనంద మాసంలో డిసెంబర్ నెల 8వ తారీఖున ఈ రీతిగా ప్రార్థించే కృపను, స్తుతించే కృపను, గణపరిచే కృపను, ఆరాధించగల కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని సిద్ధపరచమని ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన నామమును అడుగుచు ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సహాయము సదా తోడుగా ఉండి ముందుకు నడిపించునుగాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ఈ ఉదయ కాల శుభాలను మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడు తన కృపను బట్టి, తన ఉద్దేశాన్ని బట్టి, తన ఆలోచన బట్టి నిన్ను నన్ను బలపరుస్తున్నారనే విషయాన్ని మర్చిపోవద్దు. ఎందుకు అంటే సర్వోన్నతుడి స్థలములలో ఆయనకిష్టలైన వారికి భూమి మీద సమాధానము కలుగును. ఈ మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించిన వారై ఉన్నారు. కనుక లేఖనము రాదా చూస్తే ఈ లేఖనము మనకు బయలుపరుస్తున్న లేఖనం ఏంటంటే ఆత్మ సంబంధమైన క్రియలను మనకు బోధిస్తుంది. ఎటువంటిది అనేది మనం గమనించినప్పుడు ఈ లేఖనము ఏమని మాట్లాడుతుందంటే ఆత్మ సంబంధమైన మాటలనే మనకు బయలుపరుస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించినప్పుడు దేవుడు తన క్రియలను ఏ రీతిగా బలపరుస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. కనుక వాక్య గ్రంథంలో మనం ఎలాగున్నామంటే మనము గమనించేవారు ఉండాలి. ఇక్కడ ప్రభు మాట్లాడుచున్న మాటలు మనం గమనించాలి. చూడండి, ఇక్కడ 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 20 వచనం వరకు మనం ఉదయకాలం చదువుకున్నాం. ఇప్పుడు 21వ గురించి చదువుకుందాం. దాసుడువై ఉండగా పిలువబడితువా, చింతపడవద్దు గాని స్వతంత్రుడు వగుటకు శక్తి కలిగిన ఎడల స్వతంత్రుడగు మరీ మంచిది. ప్రభువునందు పిలువబడును దాసుడువు, ప్రభు వలన స్వాతంత్రం పొందినవాడువు. ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకు దాసులు కారు అని అంటున్నాడు ఇక్కడ. అవుకుడి సహోదరులారా, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. ఇక్కడ కండిషన్తో మాట్లాడుతున్నారు. కండిషన్ అన్న మాటను వాడుతున్నారు ఇక్కడ.
కండిషను అనేది ఆత్మ సంబంధమైన కండిషను, ఆలోచన సంబంధమైన కండిషను, దేవుని సంబంధమైన కండిషనుతో ప్రభు నీతో నాతో మాట్లాడుచున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, అంటే మనము ఏ రకంగా కండిషను జాగ్రత్తం కలిగి ఉంటే, ఏ రకమైన కండిషన్లో అంటే జాగ్రత్తం మనం కలిగి ఉంటే, ఆ ఆలోచనకు ముందు మనం అంటే ఏ రీతిగా నష్టపోతున్నాం, ఏ రీతిగా మనము దిగజారిపోతాం, ఏ రీతిగా మనము దేవునిని కనపరచలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం, ఏ రీతిగా ప్రభువుని ఆరాధించలేని పరిస్థితులకు మనం జారిపోతున్నాం అనేది ప్రభువు చెప్పుచున్న మాట. అయితే ఇక్కడ అంటున్నారు, లేదు గాని నమ్మకమైన వాడవై ఉండుట ప్రభువు వలన కనికరము పొందుతున్న వలన నా తాత్రయము అంటే నా తాత్రయము పొందుట వలన, కాబట్టి ఇక్కడి నుండి పురుషుడు తానున్న స్థితిలో ఉండే మేలని తలంచుచున్నాను. భార్యకు బద్ధుడవై ఉండువా, విడుదల కోరవద్దు. భార్య లేక విడిగా ఉంటువా, వివాహం కోరవద్దు. అయినను నువ్వు పెళ్లి చేసుకున్నను పాపము లేదు, కన్యక పెళ్లి చేసుకున్నను ఆమెకు పాపము లేదు. అయితే అట్టి వారికి శరీర సంబంధము కలుగును, మీకు కలుగకుండా కోరుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు, పెళ్ళి కాకుండా ఉంటే అలాగ మంచిది. పెళ్ళి పురుషుడైనా స్త్రీ అయినా పెళ్ళి వద్దనుకుంటే మంచిది. కానీ దాంట్లో మనం పెళ్ళి కాదని జారత్వం చేస్తే మాత్రం అది పద్ధతి కాదని చెప్తున్నాడు. పెళ్ళి కావాలంటే పెళ్లి చేసుకో, నేను కావద్దంట్లా. పెళ్ళి లేకుండా మనము సుఖాలు పొంది మనం విచ్చలవిడిగా జీవిద్దామంటే మాత్రం కుదరదు. అది జారత్వంలో చేరిన వాడు జారత్వమైన గుంపులోకి వెళ్ళిపోతావు. జారత్వమైన గుంపులో ఎంతమంది అయితే ఉన్నారో వారిలో చేరువైపోతాం అని ప్రభు ఈరోజు అంటే స్త్రీలు, ఇక్కడ మనుషులు, స్త్రీలు, పురుషులు, తర్వాత పిల్లలు, పెద్దలు, వృద్ధులు, ఇలా అనేకుల గురించి మాట్లాడుతున్నారు. అంటే స్త్రీ పురుషులు దేవుని దృష్టిలో ప్రాముఖ్యం. కడవరి కాలంలో, ఈ రాకడ కాలంలో యేసు ప్రభు పుట్టాడని ఈ 2026 సంవత్సరం ఈ నెలలో ఆఖరి నెల మరి ఎంత త్వరగా ప్రయాణం సాగుతుందంటే ఆల్రెడీ 8వ రోజు కూడా ముగింపులోకి వచ్చేసాం. 9వ రోజులకు ప్రవేశిస్తున్నాం ప్రియులారా. ఎందుకు అంటే ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. ఏమని అంటే, నేను చెప్పినదేమనగా కాలము సంక్షిప్తమై ఉండగా ఇక మీదట భార్య కలిగిన వారు బారు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడేవారు సంతోషపడనట్లును, కొనువారు తాను కొనినది తమది కానన్నట్లు, అంటే తమది కొన్నది వారు తమదు కానట్లుగాను, తనది వస్తువు తనది కానట్లుగాను, భర్త ఉండి భర్త లేనట్టుగాను, భార్య ఉండి భార్య లేనట్టుగాను ఉన్నట్టున్నారేమో. అటువంటిది మంచి పద్ధతి కాదు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు ఈ 29-30 వచనంలో. ప్రియులారా, దేవుడు ఎందుకు నీతో నాతో మాట్లాడుచున్నాడంటే, ఈ లోకములో జారత్వం అనే పదము ఎంత బరువుతో కూడినదో, నీ ఈపి మీద గుదిబండగా చేరుతున్నా అదే అనేది మనం మర్చిపోతున్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, నీంచు అమితముగా ఇక్కడ అనుభవించేవారు నిర్మితముగా అనుభవించుదురు ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. చూసారు ఎంత మాట్లాడుతారు. మీరు ఎలాగ జీవించాలన్నారో, ఎలా నడవాలనుకున్నారో నడిచు, కానీ ఈ లోకములో నటన గతించిపోతుంది అన్నాడు. ఎక్కడ 31వ విషయంలో. అంటే లోకంలో ఒక నటన అనేది ఉన్నది అని ఆయనే చెప్తున్నాడు. మనం నటన అనే బ్రతుకులో ఉన్నాం, అంతే కదా. నటన అనే బ్రతుకులోకి మనం చేరిపోయాం. ఈ నటన అనే ప్రయాణంలో మనం ఉన్నప్పుడు ఈ నటన బ్రతికి ఎలా ఉంటుందంటే చాలా అంటే అదే నటనను మనం బ్యాలెన్స్ చేసుకుని జీవించు. ఒక మనిషి
ఒక కాలువో లేకపోతే ఒక గోదావరో ఒక చిన్న వంతురు ఉంది. కేవలం ఒక అడుగు స్థలం ఎంత ఉందో, నీ పాదం ఎంత ఉందో అంతే దారి ఉంది. అంతే దారులు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలో నీకు తెలుసు. అది బ్యాలెన్స్ చేసుకుని కూడా వెళ్ళగలుగుతుంది. లేదంటే ఆ నదిలో పడితే నువ్వేమయ్యావో తెలియదు. అంత ఎత్తులో అంత లోతులో ఉన్నావు. పడితే సకంలోనే నీ ప్రాణం పోతుంది. అంటే తల్లి ప్రాణం మరి కునుగులోనే పోతుంది అంటారు కదా. ఇలా అలాగునే నువ్వేమవుతావు అంటే, నువ్వు అక్కడి నుంచి కాలు జారిందా ఏమైపోతావు? ఇక నువ్వు మనిషివు కాదు. అంటే నీ ప్రాణం గాల్లో కలిసిపోతుంది అంటారు కదా. ఆ స్థితి అంటే మనం దేవుని ఎదుట మనం ఎలా ఉందంటే లోకం అనే ప్రయాణములను ఇది అడుగు మాత్రమే. నీ కాలు పాదం ఎంత ఉందో అంతే ప్రయాణం. చాలా జాగ్రత్తగా గమ్యానికి అవతలకు చేరాలి. అవతలకు చేరి ఆకలితో ఉన్నవాడు ఏం చేస్తాడు? చాలా జాగ్రత్తగా. బాధ్యత కలిగిన వాడు ఏం చేస్తాడు? చాలా జాగ్రత్తగా. కుటుంబ భారం కలిగిన వాడు ఏం చేస్తాడు? చాలా జాగ్రత్తగా. సమాజం యొక్క బాధ్యత కలిగిన వాడు ఏం చేస్తాడు? చాలా జాగ్రత్తగా మరి నడుస్తాడు. అంటే జాగ్రత్తగా మాట్లాడతాడు, కుటుంబం మీద శ్రద్ధ చూపిస్తాడు, జాగ్రత్తగా ప్రవర్తిస్తాడు, జాగ్రత్తగా మాట్లాడి అటు విషయాల్లో ఆలోచన కలిగి ఉంటాడు. అంటే ఒక్కడు ఆలోచన కలిగి ఉన్న వాడికి ఎంత మేలు, 10 మంది ఆలోచన కలిగి ఉంటే ఇంకా మేలు పొందుతాడని జ్ఞానైన సొలొమోను వచనంలో, సొలొమోను సామెతల గ్రంథం 18వ అధ్యాయంలో 19వ వచనంలో రాయబడుతున్న మాటలు. అంటే 18వ అధ్యాయం 19వ అధ్యాయంలో ఈ 2వ అధ్యాయంలో రాయబడుతున్న మాటలు. అంటే ఇక్కడ ఏ రకమైన జీవితాన్ని మనం కలుగున్నాం అంటే, మనం శాంతి కలుగున్నామా, సమాధానం కలుగున్నామా? అంటే మనము సమాధానం కలిగి జీవిస్తున్నామా, లేదా జాగ్రత్తం కలిగి జీవిస్తున్నామా అని అడుగుతున్నాడు ప్రభు. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. మళ్ళీ కోరుచున్నాను, పెండ్లి కానివారు ప్రభువును ఎలాగో సంతోష పెట్టగలరని ప్రభు విషయమైన వారిని గురించి. అంటే ఇక్కడ ఏమంటే మరలా చదువుతున్నాడు, గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడు? యాలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది, మీరు చింతలేని వారై ఉండవలెనని కోరుచున్నాను. పెండ్లి కానివారు ప్రభువును ఎలాగూ పెట్టగలనని ప్రభు విషయమైన కార్యముల గురించి చింతించుచున్నాడు. పెళ్ళినైన వాడు భార్యను ఎలాగూ పెట్టగలనని లోక విషయమైన చింతించుచున్నాడు. అటువలనే ఇక్కడ పెళ్లి కాని స్త్రీ కన్యకయు తాము శరీరమందును ఆత్మయందును పవిత్రాలైండ్రుడ ఉండుటకు ప్రభు విషయము కార్యములను గురించి చింతించుచుందరు గాని పెండ్లైనను భర్తను ఎలాగూ సంతోషపెట్టగలమని లోక విషయమైన వాటి గూర్చి చింతించుచున్నది. ఇక్కడ చూసారు, ఇక్కడ ఏమన్నారు? పెళ్లి కాని వాడు ఎలా చింతించున్నాడో, పెళ్ళైన భార్య పెళ్ళైన భర్త ఎలా చింతించున్నాడో ఒకసారి మీరు ఆలోచన కలిగి ఉండండి. అంటే ఈ లోక నటన జీవితము అంతమైపోతుంది అంటున్నాడు. అంటే లోకమనే నటన అనే ఒక పాట కూడా ఉంది. లోకమనే నటన మూడేళ్ల ముచ్చట, మరి కంటుకు కనపడకుండా మాయమయ్యేను ముచ్చట ఓ ప్రియురాలా అని ఒక కీర్తన ఆనాడు పురుషోత్తం చౌదరి గారు రాశారు. ఈనాడు భక్తులు కూడా రాసుకుంటారు. కానీ ఇప్పుడు రాసే పాట ఎలాగుందంటే ఏదో ఉత్సాహంతో, ఏదో ఆరాధన అంటే ఏదో కేరింద్రం, ఒక 5 నిమిషాలు ఉత్సాహం వస్తే సరిపోతుందా? ఉత్సాహం అనేది సమయమును బట్టి, ఆత్మ లోబడుచుకున్న దాన్ని బట్టి ఉత్సాహం పెరుగుతుంది. పాట పాడినంతరానే, ప్రార్థన చేసినంతనే ఉత్సాహం రాదు. నీ ఉత్సాహం ఎప్పుడంటే నువ్వు సేవకుడిగా, దేవుని పనివాడిగా, విశ్వాసుడిగా, దేవుని భక్తుడిగా ఏర్పరచబడినప్పుడే నీలో ఉత్సాహం ప్రారంభమైనది. దానిని ఏం చేసుకోవాలంటే ఎలాగ హ్యాండిల్ చేయాలంటే చూడండి ప్రియులారా, ఒక సర్పమును పట్టుకునేవాడు ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తాడు, లేదా ఒక ఆంబోతును పట్టుకునేవాడు దాన్ని ఎలాగ హ్యాండిల్ చేయాలి. కండబలముతో పాటు అండ్ బుద్ధి బలం కూడా ఉండాలి కదా. సర్పాన్ని పట్టుకునేవాడు అంతే కదా. ఈ లోకంలో ఏ మృగాన్ని పట్టుకున్నా, ఏ ఇసుక జంతువుని పట్టుకున్నా ఏం చేయాలి? బుద్ధుదల బలముతో, కండ బలము, చురుకుతనం ఉండాలి. లేకపోతే ఏం చేయడు అతడు? దానికి
బలైపోతున్న వారి అందరిని చోట్ల అది దాన్ని పట్టుకుంటా మనిషి ఇది అతన్ని పట్టుకుంటుంది, అంటే అతనిని హాని చేసి చంపేస్తుంది. ప్రియులారా గమనించండి, ఎన్నకాక మొన్న నిన్న ఒక వీడియో చూసాను. ఒక అతడు పొలంలో పని చేసుకున్నాడు. ఏమండి పడపాము అంటగా కొండ సిల్వ ఎలాగొచ్చిందో తెలియదు కానీ ప్రియులారా అతడు కాలు దగ్గరికి కానుకోకుండానే అతడు పొలంలో పని చేసుకుంటున్నాడంట. అది గడ్డి ఉంది, ఆ గడ్డిని వస్తున్నాడు ఏంటో తెలియదు కానీ కాలుని లొంగేసి 2 కాలును క్షణాల మాదిరి లొంగేసేసిందంట. ప్రియులారా ఎట్టి మనిషి కూడా కదలలేనుగా అది ఎలా లొంగేసిందో దాన్ని మెడ పట్టుకుని పోరాడుతుంటే మెడ ఆ పీకు అతని చేతిలో ఉన్నప్పుడు కూడా అతనిని చాలా భయంకరంగా మిషన్ కూడా లొంగేది, అంత భయంకరంగా లొంగేస్తుందంట. అంటే అతనిని చంపేద్దాం, అది తినేద్దాం అంటే తినలేదు, చంపేయాలి అనే కక్షతో ఒక కొండ శిలువ తన మీద దాడి చేసిన ఆ చుట్టుపక్కల జనాలు అరుస్తున్నారు చూసి గబగబా వచ్చి దాన్ని చంపి అతనిని రక్షించి హాస్పిటల్కి జాయిన్ చేశారని వార్తలు చూసాం. ఎందుకంటే అతడు తన పని చేసుకున్నాడు. సర్పము ఏ రకంగా తన మీద దాడి చేసిందో చూశారా? ఈనాడు అపవాదిగాడు కూడా జాగ్రత్తము నువ్వు కలిగి ఉన్నావా? సాతానుగాడు నువ్వు బాగా అవకాశం ఇచ్చిన వాడు అవుతావు. అందుకే అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ఏమండి పావురు వలె అండ్ ఎలా ఉండాలో చురుకుతనం, పావు వలె వివేక్ అంటే ఎంత సైలెంట్గా వచ్చి అతన్ని పట్టేసుకుందు అంతే. నీ పనిలో వివేకతనం ముందు చూపు కలిగి ఉండాలి, పౌరు వలె నిష్కలంకము కలిగి ఉండాలి, ఆత్మ సంబంధమైన ఆదరణ కలిగి నువ్వు జీవించాలి అని ఇక్కడ సెలవిస్తున్న మాట. ఇంకా చదివితే ఇక్కడ చూడండి, ఇక్కడ మాట్లాడుతున్నాడు, చింతించుచుందరు గాని పెండ్లైనదిని భర్తను ఎలాగూ సంతోషపెట్టగలనని లోక విషయమైట వాణిని అంటే లోకమైన దానిని విషయం గురించి చింతించుచున్నది. అంటే భార్య భర్తను ఎలా సుఖపెట్టాలో అని లోక ఆశలను చూసి చింతించుచున్నదంట. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? ఎక్కడంటే 29 కానీ మనం చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు? అక్కడ ప్రభు ఏమంటున్నాడంటే లోకాసులు గతించిపోతున్నవి అని అంటున్నాడు. మరి ఇంకెందుకు ఆలోచించాడు? గతించిపోయిన దానికోసం ఎందుకు పరిగెడుతున్నారు? ఇవాళ దానికోసమే పరిగెడతారు. సుఖం. ఇక్కడ స్త్రీ అంట భర్తని ఎలాగూ సుఖపెట్టవలను అని చింతించుచున్నదు అంట. నిజంగా భర్త మీద ప్రేమ చూపిస్తే ఏ ఇంట్లో ఏ గొడవ రాదు. అవును, శరీర సంబంధంగా ఆర్థికంగా లేకపోతే ఆలోచన రీతిగా ఎక్కడ కూడా ఎటువంటి సాతాన్ని చూడరాదు. నువ్వు ఆ రకంగా లోక సంబంధంగా ఆలోచించి లోక సంబంధమైన కోరికలు సంపాదించుకుంటే భర్తను సుఖపెట్టడం దేవుడెరుగు. కానీ చూడండి ఏమవుతుంది, అపవాదికి జాగ్రత్తలోకి చిక్కుకుపోతావు. జాగ్రత్త. అందుకే కోరికని నీవు అతి కోరిక, అందుకే కామ క్రోధ మదముతో ఉన్నప్పుడు మానవుడు అతడు తన తానుగా సరి చేసుకోలేక సాతానికి ఉచ్చులోకి పీక్కి బీసుకుపోతాడు. ఇప్పుడు ఆ యొక్క చూడండి, ఆ యొక్క అది కొండ శిలువ ఎలాగైతే అతన్ని ఎలాగైతే తన శరీరముతో బలపడతాడు. అది చూస్తే కర్రొట్టు కొడితే చచ్చిపోతుంది, అది చిన్నది అనుకుంటాం, కానీ దాని ఎముక బలం అంట, ఖండ బలం అంట చాలా బలమైనదంట సర్పాంది. గమనించండి, సాతానుడు అంతర్శక్తి. ఒక్కసారి అండి ఉచ్చులోకి బిడ్డ నువ్వు వెళ్ళావా, ప్రభు తప్ప నిన్నెవరూ కాపాడలేరు. ఆయన రక్తము ఆయనే స్వయముగా వచ్చి కాపాడాలి తప్ప. అందుకే ప్రభు ఏదోను తోటలోనంట సర్పం యొక్క తల మీద మడవెత్తి కాలు వేసి నడు నీ అంతు తేలుస్తానన్నారంట అప్పుడు ప్రభు అనే మాట బైబిల్లో రాయబడలేదు, కానీ పెద్దలైన వారు కనిపెట్టి ప్రార్థన చేసి చెప్పిన మాటలు గనుక మీకు ఉరి వడ్డవలని కాదు, కానీ మీరు యోగ్య ప్రవక్తలై తొందర ఏమీ లేక ప్రభు సన్నిధానమందులై భక్తులై ఉండవలనని ఇది మీ ప్రయోజన నిమిత్తము చెప్పుచున్నాను. అయితే ఒకని కుమార్తెకు ఏ ఈడు మించుము. ఇక్కడ చూడండి, ఒకడు కుమార్తెకి ఈడు వచ్చిన ఎడల అంటే శరీరము వయసు మించిన ఎడల తన కుమార్తెకి వివాహము చేయాలని అతడు అనుకునే ఎడలను ఆమెకు వివాహము చేయకపోవట యోగ్యమైనది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమన్నాడు? అతడు తన కుమార్తెకి వయసు వచ్చేస్తుంది, వివాహం చేయాలని అనుకుని చేయకపోవటము
యోగ్యత కాదంట. మరేంటి తనకు తానుగా నాకు వివాహం వద్దు, నేను ఇలాగే జీవిస్తాను, జాగ్రత్త లేకుండా దేవుని కొరకు బ్రతుకుతాను, లేదా బ్రహ్మసారిగా జీవిస్తాను పర్లేదు, కానీ తండ్రి అనుకుంటాడు నా కుమార్తె వివాహం వయసు వచ్చింది, వయసు కూడా పెద్దదవుతుంది, వివాహం చేయాలని అనుకుని చెయ్యకపోతే అది నేరం అని ప్రభు చెప్తున్నాడు. బద్ధుడై ఉండకపోట అది మంచిది కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. అయితే అతడు తన ఇష్టము చొప్పున పెళ్లి చేయవచ్చును. ఇక్కడ తండ్రి తన కుమార్తెలకు తన ఇష్టమైన రీతిలో పెళ్లి చేయవచ్చంట, పాపము లేదంట. ఇక్కడ అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 36వ వచనంలో సెలవిస్తున్న మాటల ప్రియులారా గమనించండి ఒకసారి. మీరు ఎందుకు ప్రభు ఇలాగా మాట్లాడుతున్నారు అనేది గమనించాలి మనం. ఎందుకంటే ఆత్మ సంబంధమైన దేవుడు ఈ రకమైన మాటలు మాట్లాడుతున్నాడు. అయితే పెండ్లు చేసుకొనవచ్చును, ఎవడైనను తన కుమార్తెకి పెళ్లి అవసరం లేదని అనుకున్నవాడు, ఇక్కడ గమనించండి, ఎవడైనను తన కుమార్తెకి పెళ్లి చెయ్యక్కర్లేదు అనుకుని తలంచుచున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, అతడు తెరశిస్తుడును తన చెరశిస్తుడు తన ఇష్ట ప్రకారము జరిపే శిక్తుడై వివాహం లేక ఉంచవలనని తన మనసులో నిశ్చయించుకునేలా బాగుగా ప్రగతి. అంటే చూడండి, వివాహం చేయటం ఒక ధర్మం. తండ్రి తన బిడ్డకు చాలు, ఇంక వివాహం వద్దు, వివాహం ఏం సాధిస్తుంది, నా బిడ్డలు నాకు తోడే ఉంటారు అని నిశ్చయించుకోవడానికి అది కూడా మంచిది. ఎందుకంటే ఈ లోకంలో శరీర సంబంధమైన జాగ్రత్తమైన కోరికతో లేకుండా పిల్లలుంటే వారి వివాహం చేయకపోయినా పర్లేదని లేఖనం చెప్తుంది. కానీ మన భారతదేశం ఏమంటుందంటే వివాహం కాలం వచ్చినప్పటికీ వివాహం చేసుకునే సమయం చేసుకోవాలి. కానీ దేవుడు అంటాడండి, సమయంకే ఆ వయసులోనే పుట్టాలి పిల్లలని ఏం రూల్ లేదు అని దేవుడు చెప్తాడు. ఎందుకంటే అన్న ఎప్పటికంది తన నడి వయసు దాటిన తర్వాత బిడ్డని కంది. ఎవరిని? బాప్తీసు యోహాను గారు. అలాగే చూడండి, మరి మీకు ఆది పుత్రుడైన అబ్రహాము యొక్క శారా 90 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఈ షాకును కంది. అంటే శరీరము దేవుడిచ్చే బహుమానం మీద ఆధారపడి ఉంటుంది స్త్రీ యొక్క గర్భం. అంతే తప్ప నువ్వు ఊహించుకుని నువ్వు మదన పడిపోయి ఆందోళన చెందినంత గర్భము రాదండి. దేవుడు నీకు అనుగ్రహించబడాలి. అది వయసు మళ్ళిన తర్వాత అయినా దేవుడు ఇవ్వచ్చు. మనం మన ఇండియాలో చూసాం, జార్ఖండ్ ఢిల్లీ దాటిన తర్వాత 75 సంవత్సరాల స్త్రీకి ఏమంటే ఒక పురుషుడు 80-90 ఏళ్ళు అతనికి మగపిల్ల కమల పిల్లలు పుట్టారని పేపర్లో చూసాం. ఎప్పుడంటే కరోనాకు ముందు 2017-16 సంవత్సరంలో అది పెద్ద న్యూస్ వార్త అయింది. ఏంటి 75 సంవత్సరాల తర్వాత అంటే ముదుమనవాళ్ళు ఎత్తేసారు వాళ్ళు, అయినా గాని కుమారుడు కలిగాడు. అంటే దేవుడు తన వింత అన్నారు కాదండి, మనిషిని దేవుడు ఎలాగైనా దీవించగలడు. శరీరములో వృద్ధాప్యం అనేది వృద్ధుడనే ఆలోచన దేవుడి దృష్టిలో లేదు. మనిషి దృష్టిలో నేను వయసు అయిపోయిన వాడిని, నేను వయసు ఉడుకుపోయిన వాడిని దేవుడు మనిషి అనుకోవచ్చు. కానీ దేవుని దృష్టిలో మనిషికి వయసుతో సంబంధం లేదు. నీవే వయసులో ఉన్నావు, నీ శరీరం ఉడుకుపోయిందా, నీ శరీరం పనిచేయదు అనేది కాదు. దేవుడు దానిని సరిచేసి గర్భాన్నిచ్చి నీ ద్వారా భూమి మీదకు ఒక బిడ్డని భూమి మీద తెస్తాడు. అందుకే దేవుని దృష్టిలో వృద్ధాయపు అనేది ఆయన డిక్షనరీ లేదు. ఎవరి డిక్షనరీలో? దేవుని డిక్షనరీలో వృద్ధాయపం అనేది ఎక్కడ కూడా వృద్ధాయపంలో ఉన్న పిల్లలకు కలగడని ఎక్కడ రాయలేదు. వాళ్ళకు కూడా అసాధ్యంగా దేవుడు ఇస్తాడంటే ఎప్పుడైనా బిడ్డలను కనవచ్చు, ఎప్పుడైనా బిడ్డలకు కలగవచ్చు అనే విషయాన్ని దేవుడు అనుగ్రహండి. దేవుడి ఇష్టాన్ని బట్టి దేవుడు అన్నా ప్రార్థన చేయగా చూడండి, మరి ఇక్కడ జకరియా ప్రార్థన దేవదూత ఎదుర్కొంది కదా, మనం చదువుకున్నాం కదా రాత్రి కాలంలో. ఏమని? జకరియా దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నీ ప్రార్థన దేవుని ఎదుగు చేరింది, నువ్వు భయపడకు అని ధైర్యపరిచింది, నీ భార్య గర్భవతి అవుతుంది అన్నాడు. మరియతో ఏమన్నాడు? ఆల్రెడీ దేవదూత చెప్పిదిగో మరి ఎలిజబెత్ గర్భంలో ఉంది, ఎలిజబెత్ కుమారుడు కలిగింది, ఆమె వృద్ధురాలైనప్పుడు కూడా దేవుడు బహుమానం ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మతో
మరియతో ఏమంటుంది దేవదూత, గబ్రియల్ దేవత, నీవు పరిశుద్ధాత్మతో గర్భము దాలిస్తావు. పరిశుద్ధాత్మ దేవుడు తన కుమారుడిని నీ గర్భములో అమరుస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండి అన్నప్పుడు, నేను కన్యకను, నేను వివాహం చేయబడలేదు కాబట్టి మరి ఏమిటి అన్నప్పుడు నువ్వు భయపడకము అని దేవుడు ఆదరణ ఇచ్చాడు. మరి యేసేపు కూడా ఏమంటే దేవుని పనివాడే. యేసేపుని ప్రధానము చేయించుకుని తర్వాతే పరిశుద్ధాత్మ దేవుడు ఆమె గర్భాన్ని వాడుకున్నాడు. తర్వాత యేసేపుకి పిల్లలు పుట్టారు, మరియాకు పుట్టారు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా మరియాను దేవుడు ఏర్పరచుకున్నాడు. అందుకనే మీకు పుట్టిన పిల్లలను దేవుడు ఏర్పరచుకున్నాడో లేదో మీరు గమనించండి. ఏర్పరచుకుంటే ఎప్పుడు ఎలా గమనించాలయ్యా అంటే, మీరు ప్రార్థన చేస్తే దేవుడు కొన్ని సూచనలు మీకు ఇస్తాడు, కొన్ని దర్శనాలు కానీ కొన్ని సూచనలు కానీ మీకు చూపిస్తాడు. అప్పుడు మీ పిల్లలు దేవుని పని కొరకు వాడబడతారు. దేవుని పని కొరకే దేవుడు మా గర్భాన్ని దయచేశాడు. చాలా మంది ఆలస్యంగా పుట్టేవారు పిల్లలు చాలా తెలివిగా మాట్లాడతారు. అంటే మరి యవన కాలంలో పుట్టిన తెలివితేటలంతా కూడా అన్ని సమకూర్చి 35 సంవత్సరాలతో పుట్టాడు అనుకోండి పిల్లో, ఆ పిల్లకి మనం ఏమీ నేర్పక్కలేదు, దేవుడు నేర్పుతాడు. అన్ని మనం నేర్పక్కలేదు అంట. దేవుడే ఆ కాలమును బట్టి అన్ని సమకూర్చండి, ఒకసారి అన్ని ఇచ్చేస్తాడంట. ఎందుకంటే ఆ వయసులో ఏ పిల్లలు సుమారు 25 సంవత్సరాల తర్వాత పెళ్ళయింది అనుకుందాం, వాళ్ళకి అప్పుడే వెంటనే పిల్లలు పుట్టారనుకున్నాం, 35 సంవత్సరాలు వయసు వచ్చినప్పటికీ పిల్లవాడి వయసు ఎంత ఉంటుంది? 10 ఏళ్ళ వయసు జ్ఞానం ఉంటుంది. ఆ 10 ఏళ్ళు జ్ఞానం ఉన్న వాడి, ఆ 10 ఏళ్ళు ఉన్న పిల్లవాడికి ఎంత జ్ఞానం ఉంటుందో 30 సంవత్సరాల తర్వాత పుట్టిన పిల్లవాడికి అంతే జ్ఞానం దేవుడిస్తాడంట. మీరు గమనించండి. ఇక్కడ యవన కాలం 25 మరియు 20 సంవత్సరాల మధ్యకర పుట్టిన పిల్లలకి ఎంత జ్ఞానము, 30 అంటే 10 సంవత్సరాల ఆ కుమారుడు ఎదిగి 10 సంవత్సరాలకి ఎంత జ్ఞానం ఉంటుందో వాళ్ళకి ఒక 10 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలు పుట్టిన పిల్లలకు ఈ జ్ఞానం అంతా కూడా అక్కడ ఇస్తాడండి దేవుడు. అర్థమైంది నా మాటలు మీకు? కాబట్టి గర్భం ఆలస్యమైందని ఎవరు భయపడకండి. జ్ఞానమును తెలివిని దేవుడు నీ ఎప్పుడైతే వివాహం ఏ వయసు కానీ చేసుకున్నావు ఆ వయసు కానించి నీ జ్ఞానాన్ని అంతా కూడా నీ బిడ్డకి సమకూర్చేస్తాడు. నువ్వు ప్రత్యేకంగా జ్ఞానమును తెలివిని నీ కుమారుడికి సంపాదించక్కర్లేదు, నీ కుమారుడు నీకు తిరిగి చెప్తాడు. అంత జ్ఞానం దేవుడు సమకూరుస్తాడు. అందుకే ఆలస్యంగా పుట్టిన పిల్లలను చూడండి, వాళ్ళు మాట్లాడే తెలివితేటలు, వారు మాట్లాడే మాటలు చూస్తే ఏమిటి మనం చెప్పలేదు, కానీ నా 10 సంవత్సరాల పిల్లవాడు ఏం ఆలోచనకు ఉంటుందో, కానీ ఆలస్యంగా పుట్టిన బిడ్డలకు అదే ఆలోచన ఉంటుంది, దేవుడు ఇస్తాడు. అయితే ఇక్కడ మనం మాట్లాడితే, కాబట్టి తన కుమార్తెకి పెళ్లి చేయవాడు బాగుగా ప్రవర్తించుచున్నాడు, పెళ్లి చేయని వాడు మరి బాగుగా ప్రవర్తించుచున్నాడు. భార్య తన భర్త బ్రతికున్నంత కాలము బద్ధురాలై ఉండవలను. భర్త మృతి పొందిన ఎడల ఆమెకి ఇష్టవారి వారిని. ఇక్కడ చూడండి, భర్త బతుకున్నంత కాలం భార్య బద్ధురాలై ఉండవలను. ఇక్కడ 39వ వచనంలో ఒకవేళ భర్త చచ్చిపోతే యవనస్తురాలతో ఆవిడ మరలా పెళ్లి చేసుకోని చెప్తున్నాడు దేవుడే. మరలా వివాహం చేసుకోవచ్చు అని అంటున్నాడు. ఉండును గాని ప్రభువునందు మాత్రమే పెండ్లు చేసుకునవలను. అయితే ఆమె వెధవరాలుగా ఉండునేడలను మరి ధన్యురాలని నా అభిప్రాయము. దేవుని ఆత్మ నాకును కలిగి ఉన్నదని తలంచుకొనుచున్నాను. ఇక్కడ చూసారండి, ఒకవేళ నా భర్త చనిపోయాడు నాకు పెళ్ళి వద్దు అనుకుంటే ఆవిడ ధన్యురాలంట. నేను చాలా మందిని చూశాను. మనకు తెలుసున్న మరి వారు ఇక్కడే, మరి వాళ్ళది మాసవారం అంటే మన అమలాపురం దగ్గరలో ఒక అమ్మాయి మరి వివాహం చేసుకుంది. అమ్మాయి ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉంటుంది. భర్త చిన్న వయసులో, ఆ అమ్మాయికి 22 సంవత్సరాలకి పెళ్లి చేశారు. 23, 24 సంవత్సరాలకి ఇద్దరు పిల్లలు పుట్టారు. అమ్మాయి ఏమో అప్పటికి అతను చనిపోయేటప్పటికి 3 ఏళ్ళ అమ్మాయి. ఒక అమ్మాయి ఏమో గర్భిణి, అంటే చంటి బిడ్డ తల్లి. అతడు అనుకోకుండా ఊర్లో జాతర జరుగుతుంది, పాపము ఊరు వెళ్ళాడు. అనుకోకుండా మెజ్జం చేయించాడేమో అతడు, మరి పనిలో ఒత్తిడిలో పడ్డాడో తెలియదు అంట. లారీ డ్రైవర్ ప్రియులారా, అతడు మరి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ప్రియులారా, ఆ కుమార్తె వివాహం చేసుకునే వయసు. నా మట్టికి నేను కూడా అమ్మాయి చెల్లాయి వివాహం చేసుకో, మంచిది, 2 పిల్లలు ఉన్నారంటే ఒకటే ఉన్నది చాలు,
నా భర్తతో పంచుకున్న సంతోషం అది గుర్తు చాలు, నేను వివాహం వద్దు, నా బిడ్డలిద్దరిని పెంచుకుంటారని. ఇప్పుడు వాళ్ళ పిల్లలు, ఒక అమ్మాయి ఇంజనీర్ చదివి ఉద్యోగం చేస్తుంది, ఒక అమ్మాయి ఇంటర్కి వచ్చింది. పిల్లలు ఆమెని చూస్తే ఇక్కడ అంటున్నాడు ధన్యురాలు అని మనం పిలవమన్నాడు. ధన్యురాలు నీవు అంటే భర్త చనిపోతే శరీర సంబంధంగా కోరికలు తీర్చుకునేవారు, అంటే జారత్వంకి అలవాటు పడాలి, జీవించాలనుకునేవారు లేకపోలేదు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు ఏం చెప్తాడు చూసారా, ఎంత గొప్ప ఆలోచన ఇస్తాడు. అవి అలాగుండిపోతారంట. సమాజంలో ఎటువంటి బొద్దురాలే ఉత్తమైన స్త్రీ అంటున్నాడు, ఉత్తమైన స్త్రీ అంట. ఆమె చాలా మంది అనుకుంటారు ఏం రోగమా, పెళ్లి చేసుకోవచ్చు కదా. పిల్లల చాలా మంది కుమార్తెలు భర్తలకు, పురుషులు కూడా భార్య చనిపోయి చాలు, భర్తతో నా భార్యకు తీపి గుర్తులనే చాలు, నా బిడ్డలు పెంచుకుంటాను, వాళ్ళని చక్క పెట్టుకుంటే చాలని వాళ్ళ శరీరాన్ని చంపుకుని, కోరికలు చంపుకుని బిడ్డల కొరకు జీవించిన వాళ్ళు చాలా అదృష్టం. అంటే వాళ్ళు ధన్యులు అంటున్నారు. దేవుడు ధన్యత ఇచ్చాడు గనుక ఈ విషయాలని మీకు దేవుడు ఈ దినమున ఈ రాకడ కాలంలో ఆనందం ఆశలు అందించుచున్నాడు. ఈ 20 వచనాల్లో దేవుడు ఎంతగా స్త్రీ పురుషుల మధ్యన ఎలాగుండాలో, జారత్వం కలగకుండా, జారత్వం లేకుండా ఏ రకంగా జీవించాలో ప్రభు నీకు ఈ దినమున బయలుపరిచే అటువంటి దీవెన ఆశీర్వాదం మనందరికీ తోడై ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్. దయగల మా తండ్రి నీకు స్తోత్రాలు. ఇంతవరకు నీ బిడ్డలు విన్నారని నమ్ముచు, నీ బిడ్డలకు అర్థమైందని నమ్ముతున్నాను. నా దీన ప్రార్థన, దీన దాసుడని నాలో నీ ఉండి, నీ పనివాడి నీ దాసుడని నేను నీ పిల్లలతో నీవే మాట్లాడి, నీ పిల్లలు ఎలా ఉండాలో, నీ పిల్లలు ఎలా జీవించాలో, నీ పిల్లలు ఎలాగ జీవించి మరి నాయన వారి వివాహాలు భర్తలుగా ఉండి భార్యలుగా ఉన్న వారు నీ పిల్లలకు నీవే బయలుపరిచి చక్కటి మాటలు అందించుచున్నా. ఓ ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ ఆత్మ ద్వారా నింపి బలపరిచి నీ సన్నిధిని తోడుగా ఉంచి నడిపించమని అడుగుచు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా నీ ఆలోచన క్రియలు, నీ తలంపులు ప్రభా అనుగ్రహించి నడిపించమని ప్రార్థన చేయుచుండగా నీ సన్నిధి తోడుగా ఉంచు ప్రభువా. నీ ఆలోచన క్రియల చేత బలపరచుండి దేవా. నీ ఆత్మ నడిపింపును ప్రభా. సమాజంలో చాలా మంది ప్రభా జారత్మకు లోబడి, పాప క్రియలకు, పాప తలంపులకు లోబడి అనేకమైన విధములుగా కలిగి ఉన్నారు. వారంటిని విడిచిపెట్టి పురుషులారా, స్త్రీలారా మీరు ఎలా జీవించాలో కూడా ప్రభువాను చెలవిస్తున్నాం. అలా జీవించుటకు నీ కృపను నా దేశ ప్రజలకు, నా దేశ పెద్దలకు, నా దేశ నాయకులు, నా దేశంలో యవనస్తులకు, వివాహం కావలసిన వారు, వివాహం అయిన వారు కానీ వివాహం చేసుకోదు, కానీ నీ ఇష్టమైతే ఉండిపో. లేనిది ఎంత ఇబ్బందికరంగా, ఇది శాసనము కాదు, ఇది మరి మరి నేను నిజంగా నేను శాసనం శాసించట్లేదు. అది నీ ఇష్టాన్ని బట్టి నువ్వు బద్దురాలే ఉండాలా లేదా అనుకూలంగా ఉండాలనేది నీ ఇష్టాన్ని బట్టి నీకు అప్పగిస్తున్నాను. నేను శాసించట్లేదని ప్రభువా నీవే చెప్పావు. మరుడా కానీ నీవు చేసే పని మంచో చెడో ఆలోచించుకు చేయమంటున్నావు. కాబట్టి ఈనాడు నా దేశ ప్రజలు అలాగ చేయటకు ఈ ఆనంద మాసంలో ఈ యొక్క 8వ తారీఖు సాయంకాలం ఇలాగ నీ ఆత్మ నడిపింపు దయచేసి జరుగుచున్న పండుగ కార్యక్రమాలు, పండుగ పనులు అన్నింటిలో అందరికీ సంతోష సమాధానం కలగజేసి క్రీస్తు పుట్టును అలోలే అనే మాటను, క్రీస్తు పుట్టు నా ఇంటిలోను, క్రీస్తు పుట్టు నా హృదయములో, క్రీస్తు పుట్టు నా దేశములో నీ వెలుగును ఆనాడు తండ్రి యెరూషలేములో గొల్లలకును కానీ గాబ్రియేలు దూత ఎలాగైతే దూత కనపడి మాట్లాడుద్దో అలాగే ఆనాడు జ్ఞానులకును, ఆనాడు ప్రజలకును నీ వెలుగు వార్తను ఎలా ప్రకటించిందో అలాగనే మేము కూడా ఈనాడు అనేకులు నశించిపోతున్న వరకు, జాగ్రత్తం కలిగిన వారికి, పాపముతో నింపబడిన వరకు వెలుగును చూపించి ఆ పాపం విడిచి జయించే భాగ్యం దయచేయమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమ పరమ తండ్రి నామమున పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరిన గాక. మానవుడు మాకు దయచేయం. మన ప్రార్థన చేసిన వారికి క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనకి తప్పించము, రాజ్యము శక్తి మహిమా నిరంతరం నావు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, అపాదయం ప్రవేశ రక్తమే జయం, అపాదయం ప్రవేశ సంపూర్ణ విజయం, అపాదికంతకు నాశనం. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని సన్నిధి, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి ఆయన రాకడకు మిమ్మల్ని పవిత్రపరిచి చక్కటి జీవితాన్ని మీకు అందించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టులను. యేసు మాసికే జై. అందరికీ వందనాలు. మరణాతా.